చూద్దాం. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను వెలికితీశారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలికిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ప్రమాదం జరగగానే బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృత్యువాత పడ్డారు. ముందు భాగంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవర్ పోయి కొట్టాడంట. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత, మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. సుమారు కొంతమంది చనిపోయినారు. 12 మెంబర్స్ అబోవ్ని చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. ట్రాఫిక్ క్లీన్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ, హరికృష్ణ ట్రావెల్స్ బస్సు వెళ్తున్నారు. అదేవిధంగా చీమకుర్తి నుంచి వచ్చిన పిక్కల్ని ఎదురెదురుగా ఢీకొన్నారు. ఫైర్ సంబంధించి సుమారు కొంతమంది చనిపోయినారు. 12 మెంబర్స్ అబోవ్ని చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. ట్రాఫిక్ క్లీన్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ, హరికృష్ణ ట్రావెల్స్ బస్సు వెళ్తున్నారు. అదేవిధంగా చీమకుర్తి నుంచి వచ్చిన పిక్కల్ని ఎదురెదురుగా ఢీకొన్నారు. ఫైర్ సంబంధించి సుమారు ఘటన మార్కాపురం దగ్గర జరిగింది. అక్కడ నుంచి మాకు పేషెంట్లు వస్తున్నారు. ఉదయమే మాకు మెసేజ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పారు. తర్వాత మేము అలర్ట్ అయిపోయినాము. ఆరెంజ్ అలర్ట్ ప్రిపేర్ చేసి దాదాపు 50 మంది డాక్టర్లు, 50 మంది నర్సులు ఇక్కడ ప్రిపేర్డ్గా ఉన్నాము. వీళ్ళకి కావాల్సిన మందులు, బ్లడ్, ఆపరేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీ అన్నీ సిద్ధంగా పెట్టుకొని ఉన్నాము. అండ్ ఇప్పటి వరకు 2 వచ్చినారు మాకు, మనోహరు, హరి అని. 2కి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. లైఫ్ డేంజర్ ఏం లేదు అని భావిస్తున్నాము. బాగా మాట్లాడుతున్నారు 2. వాళ్ళకి ప్రథమ చికిత్స చేసి ఎక్స్రేకి పంపించేసి సిటీ స్కాన్ చేసుకొని తర్వాత వార్డులలో పెట్టి ఆపరేషన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఏం లేదు కదా? అంటే మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. వైసీపీ మృతుల కుటుంబానికి ₹1,00,000 చొప్పున పరిహారం ఇస్తామంది. అయితే ఇటీవల వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.